ప్రేమించి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయావంటే చెడ్డ పేరు ఎవరికి అక్కడ? ఎవరికండి చెడ్డ పేరు? ఎవరికి? ఎవరమ్మ ఈ అమ్మాయి వెళ్ళిపోయింది అంటే వంశానికి వస్తుంది చెడ్డ పేరు అక్కడ. ఆ వంశం తరతరాల వరకు ఉండదు అక్కడ. సరే, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకొని ఇష్ట ప్రకారం చేసుకున్నావు అనుకోను, చేసుకున్నాక నమ్మకమైన కాపురం చేస్తున్నావా? సంవత్సరంగానే కాపురం విడిపోతున్నావు అంటే అర్థం ఏంటిది? ఇంకా నువ్వు పెళ్లి ఏదో చేసుకున్న ఫ్యాషన్ షోలాగా అంతే వీరిపోయినావు. మళ్ళీ నాకు వేరే అబ్బాయి కావాలంటావు. వేరే అబ్బాయి చేసుకోమని చెప్పిందా బైబిల్? ఏం చెప్పిందండి బైబిల్? వివాహము చేసుకున్నావు అంటే దేవుడు జతపరచబడింది. అది నువ్వు పెళ్లి ప్రేమించి చేసుకున్నావా, లేకపోతే తాళికట్టు చేసుకున్నావా, పెద్దల సమూహం చేసుకున్నావా, ఎలా చేసుకున్నావు, అది డోంట్ కేర్, అది నీ ఇష్టం. ఒకే భార్య ఒకే భర్తకు నువ్వు చేసుకున్నావు, దట్స్ ఆల్. కానీ నువ్వు ఎప్పుడు వరకు ఆమెతో అంటుగట్టి ఉండాలి? మరణ పర్యంతం వరకు. మరి మరణ పర్యంతం వరకు ఈనాడు ఉన్నారా భార్య భర్తలు? ఎక్కడ ఉండాలని మరణ